మళ్ళీ భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ విజృంభిస్తున్న కరోనా. నేను ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను. దీని గురించి మాట్లాడంగానే ఇప్పుడు ఇంకా దాని గురించి పెరుగుతూ ఉంది. కరోనా ఇంకా పెరుగుతూ ఉంది. దాని కేసెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. విద్యా సంస్థలు, స్కూల్స్ కూడా, అంటే ఏపీలో స్కూల్స్ బంద్. ఏపీలో స్కూల్స్ బంద్. తెలంగాణలో కూడా ఇంకా ఆఫీసులు, అంటే ఏపీలో స్కూల్స్ ఎలా బందో తెలంగాణ కానీ సిటీస్లో, మెట్రో సిటీస్లో ఆఫీసులు కూడా బంద్ అవబోతున్నాయా? అన్ని ఆఫీసులు బంద్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వబోతున్నారా? దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. అండ్ దీని గురించి మాట్లాడుకుందాం, ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి అర్జెంటుగా. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, మళ్ళీ బాగా కాల్స్ వస్తున్నాయి కాబట్టి అర్జెంటుగా నేను కోర్స్ నేర్చుకోవాలి. రాత్రి రాత్రి కోర్స్ నేర్చుకొని పొద్దున్నే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల, రాత్రి పడుకొని పొద్దున్నే కళ్ళు తెరిచే లోపల నాకు ఉద్యోగం వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, వర్చువల్ ఇంటర్వ్యూస్లో మ్యానిపులేట్ చేయొచ్చు. తొందరగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సపోర్ట్ పెట్టి మేనేజ్ చేసేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఎలా ఎవరన్నా ఆలోచిస్తున్నారంటే కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, ఓకే, ఇప్పుడు వారికి ఉద్యోగాలు పెరుగుతాయి, డెఫినెట్లీ ఇంటర్వ్యూ వర్చువల్గా జరుగుతాయి. ఇంటర్వ్యూలో మీరు మ్యానిపులేట్ చేయొచ్చు. మీ తెలివిని కానీ మీ సపోర్ట్ కానీ ఏదో ఒకటి చేసి మ్యానిపులేట్ చేయొచ్చు. బట్ స్టిల్ మళ్ళీ ఆఫీసులు రమ్మంట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మంచి ఆపర్చునిటీ, డెఫినెట్లీ యూటిలైజ్ చేసుకోండి. తప్పే కాదు. కానీ ప్రాపర్ సబ్జెక్ట్ నేర్చుకోండి. రేపు ఆఫీసులకు పిలిచినప్పుడు మళ్ళీ ఉద్యోగాలు మానేసి ఇంకా నేను చేయలేను, నేను వెళ్ళలేను, నేను కంపెనీ మారుతా, కంపెనీని బెదిరిస్తా, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తేనే చేస్తా, ఇలాంటి డైలాగ్స్ వాడకండి. ఇది మంచి ఆపర్చునిటీ. డెఫినెట్లీ ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పటి వరకు ప్రాపర్గా నేర్చుకుంటున్న వాళ్ళు ఇప్పుడు తొందరగా జాబ్ తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి. ఎప్పుడైనా కానీ ఇప్పుడు మన, అంటే ఎక్కువగా ఎలా ఆలోచిస్తున్నామంటే మనము ఉద్యోగాలు కొంచెం న్యూస్ రాగానే, కొంచెం ఊపు రాగానే బ్యాచ్లు తయారై హైదరాబాద్కి, బెంగళూరుకి వచ్చేస్తారు బస్సులు ఎక్కేసి. ఇక్కడ బస్సులు ఎక్కేసి వచ్చేస్తున్నారు. వాళ్ళని నేను క్రిటిసైజ్ చేసి మాట్లాడట్లేదు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఉద్యోగం ఇది యుద్ధం వస్తుంది అంటే అప్పటికప్పుడు నేను గన్ను పట్టుకోవడం నేర్చుకుంటా, అనుకున్నప్పుడు నేను వార్ చేయడం నేర్చుకుంటా అన్నట్లుంది. వార్ అంటే కంటిన్యూస్గా మనం ఏంటి, ప్రాక్టీస్ ఉండాలి, అన్ని నేర్చుకొని సిద్ధహస్తులై ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం ఒక ఉద్యోగం తెచ్చుకోవడానికి కూడా దానికి సంబంధించిన ప్రాపర్ స్కిల్ నేర్చుకొని, కంపెనీస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్రాపర్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎప్పుడు మనం ప్రాక్టీస్లో ఉండాలి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ చాలాసార్లు చెప్తానే ఉంటాం, ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కంటిన్యూస్గా కీప్ నాకింగ్, కంటిన్యూస్గా వర్క్ చేయండి. కంటిన్యూస్గా వర్క్ చేయండి. ఎందుకంటే నేను జనరల్గా నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను మీకు. నేను ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, నేను అప్పటికప్పుడు నేను కృంగిపోవడం కానీ, డౌన్ అయిపోవడం కానీ కంప్లీట్గా జరగదు. నేనేం చేస్తానంటే కామ్గా, ఓకే, సిచ్యువేషన్ బాగాలేదా, అసలు బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయిందా, ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ మంచి మంచి డేస్ వస్తాయి, నేను చేయాల్సిన డ్యూటీ నేను చేస్తాను, నేను చేయాల్సిన పని నేను చేస్తాను, మనకు ప్రపంచంతో సంబంధం లేదు. ఓకే, నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉన్నప్పుడు కూడా నేను భయపడలేదు. లిటరల్లీ నేను డీల్ చేసే ప్రాజెక్టులు ఏమో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక నెల వస్తే ఎంతో, చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్, కొన్ని నేను పే చేయాల్సి ఉంటుంది. వీక్లీ పేమెంట్లు ఉంటాయి, లేబర్ పేమెంట్లు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు డీల్ చేస్తున్నాను. బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉంది. అప్పుడు కూడా నేను ఎప్పుడు భయపడలేదు. ఎందుకంటే నేను మళ్ళీ, ఇప్పుడు జీరో ఉండొచ్చు, మళ్ళీ నేను డెఫినెట్లీ దాన్ని మళ్ళీ ఎలా ముందుకు వెళ్ళాలో నాకు తెలుసు. ఎంత ఉపద్రవం వచ్చినా కానీ నేను ఫేస్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ దెన్ ఏంటి అంటే, నేను గివ్ అప్ చేయను. ఓడిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు కూడా. ఎప్పుడు నేను ఓడిపోను అని నేను చెప్పను. కానీ ఓటమిని మాత్రం తీసుకోను. ఐ కీప్ వర్కింగ్. గెలిచే వరకు పోరాడతాం, పని చేస్తూనే ఉంటా. ఐదర్ నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరోతో సంబంధం లేదు, లేకపోతే లక్షలు ఉన్న సంబంధం లేదు, కోట్లు ఉన్నా కానీ ఐ డోంట్ కేర్. దాని గురించి నేను ఆలోచించను. ఐ జస్ట్ ఫోకస్ ఆన్ మై వర్క్ ఓన్లీ. అలాగే మీరు కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టండి. మీ దగ్గర స్కిల్ ఉందా లేదా ఇక్కడ మ్యాటర్. అది నేర్చుకోండి. డెఫినెట్లీ వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలు పెరగబోతున్నాయి. ఆఫీసులు బంద్ పెట్టేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. హైదరాబాద్లో ఆఫీసులు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీసులు మొత్తం మూసేస్తున్నారంటే అలాంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కరోనా కేసెస్ చాలా పెరుగుతున్నాయి. ఓకే, సార్ ఆలోచించండి. థ్యాంక్ యూ.